ప్రజాప్రతినిధి న్యూస్కు స్వాగతం. జనగామ నియోజకవర్గం చెరియాల పట్టణ కేంద్రంలోని స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో సిద్దిపేట సిపి రష్మి పెరుమాల్ ఆదేశానుసారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రజెంటేషన్ స్కూల్ విద్యార్థులతో కలిసి చెరియాల పోలీసులు చేపట్టిన రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం పట్టణ ప్రజలను ఆలోచింపచేసే విధంగా కొనసాగింది. చెరియాల పట్టణంలోని జాతీయ రహదారిపై ప్రజెంటేషన్ స్కూల్ విద్యార్థులచే రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం రోడ్డుపై వెళ్లే ప్రజలకు ఆకర్షించింది. విద్యార్థులు రోడ్డు భద్రత గురించి తయారు చేసిన ప్లకార్డులు, ఫ్లెక్సీలు మరియు వారి మాటలు, పాటలు ప్రజలను ఆలోచింపచేసే విధంగా కొనసాగింది. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు మాట్లాడుతూ అపూర్వారెడ్డి, ప్రజెంటేషన్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, సిస్టర్ జ్యోతి, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓకేనా? బాధపడతారా? చేపించి ఈ ప్లకార్డ్స్ ఇవన్నీ రెడీ చేపించి ఇంత యాక్టివ్ పార్టిసిపేషన్ చేపించినందుకు మన ప్రెజెంటేషన్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గారికి మరియు ఈ స్కూల్ యొక్క స్టాఫ్ నిన్న హాలిడే అయినా కూడా హాలిడే వాళ్ళు యూటిలైజ్ చేసుకోకుండా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి, ప్రజలందరికీ అవేర్నెస్ కల్పించాలి, రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించాలి, మేము ఏం చేసినా కూడా అది ప్రజల కోసం కొంచెమైనా యూజ్ అవ్వాలి, చిన్నపిల్లలతో చేపిస్తే అది ఎక్కువ ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి ఆలోచించి చేసిన మన ప్రెజెంటేషన్ స్కూల్ సిబ్బంది అందరికీ మరియు ముఖ్యంగా పిల్లలందరికీ ఇక్కడ యాక్టివ్ పార్టిసిపేషన్ చేసిన పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి కూడా మన చెర్యాల పోలీస్ స్టేషన్ తరఫు నుంచి చాలా థ్యాంక్ యూ సో మచ్. రోడ్ పైనే ఉండాలి. మొత్తం మీరు మొబైల్ చూసుకుంటూనే ఉంటున్నారు. మీకు రూల్స్ అర్థమవుతున్నాయా? మీరు రూల్స్ ఎందుకు క్రాస్ చేస్తున్నారు? మీకు రూల్స్ ఇచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు మీరు ఆ రూల్ని మీరు ఫాలో కావాలి. మీరు ఒకరు హెల్మెట్ లేకుండా ఉంటున్నారు, కార్లలో సీట్ బెల్ట్స్ ఉండవు, ఫోన్ చూస్తూ నడుపుతారు బైక్. అందుకే మీరు ఫస్ట్ పోలీస్ చెప్పిన సేఫ్టీ రూల్స్ పాటించండి. థ్యాంక్ యూ. ఇక్కడ మన చెర్యాల ప్రాంతంలో చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి. వాటి ప్రాంతంలో మనైతే వాహనాలు కంట్రోల్లో నడపాలి, ఓవర్ స్పీడ్ అయితే వెళ్ళకూడదు. ఒకవేళ అక్కడ పిల్లలు ఉండడం జరిగితే మీరైతే మీ వాహనాల వల్ల యాక్సిడెంట్ జరిగినట్టయితే వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. ఇంకా మీ మీద కూడా చాలా కేసులు పడతాయి. ఒక మనిషి మన లైఫ్లో ఒక కేసు పడితే మనకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనే మనం ప్రాంతంలో వెళ్ళినప్పుడు మన వాహనాన్ని కంట్రోల్లో పెట్టి నడిపాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా ఆనందం ఉంటుంది. ఇక రోడ్ మీద మనం వెళ్ళేటప్పుడు చాలా మనకి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. మనం డాష్ బోర్డ్కి తాకిన సో మెనీ యాక్సిడెంట్స్. సో వీ హ్యావ్ టు గో విత్ సేఫ్టీ. మీకోసం మన ఇంట్లో పిల్లలు, పేరెంట్స్ అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి ఇంకా అవన్నీ చాలా బాగా 6 పాఠశాలలు అయితే ఉన్నాయి. ఆ పాఠశాల పరిధిలో మనమైతే సురక్షితంగా డ్రైవింగ్ అయితే చేయాలి. మనము వాహనాలు స్పీడ్గా నడపడము, కంట్రోల్ లేకుండా నడపడము, తాగి నడపడము ఆ స్కూల్ జోన్లో ఉన్న పిల్లలకి ఇబ్బంది కలిగించినట్టు అవుతుంది. ఒకవేళ మన పిల్లలకి మీరందరూ ప్రెజెంటేషన్ హై స్కూల్ నుంచి పిల్లలను మాట్లాడుతున్నాను. పేరెంట్స్కి ఒక చిన్న రిక్వెస్ట్, అందరూ హెల్మెట్స్ ఇంకా సీట్ బెల్ట్స్ ధరించండి. ఎందుకంటే ఇప్పుడు మనము హెల్మెట్ ధరించకపోతే మనకి ఒక చిన్న యాక్సిడెంట్ అయిందనుకోండి, ఇప్పుడు మనకి హెల్మెట్ ఉంటే మనకి హెడ్కి ఏం తాకదు. ఇప్పుడు మనకి హెడ్కి తాకపోతే ఉట్టిగా బాడీకి తాకుతుంది కాబట్టి మనకి దెబ్బలన్నీ మాయమని. కానీ హెడ్కి తాకితే అది స్పాట్ డెడ్ అవుతుంది. అందుకని మీరు హెల్మెట్ ధరించండి. సీట్ బెల్ట్స్ కూడా అందరూ పెట్టుకోవాలి. ఇప్పుడు మొన్న యాక్సిడెంట్స్ అవుతున్నాయి చాలా. ఎందుకు అవుతున్నాయి? మీరు హెల్మెట్ ఇంకా సీట్ బెల్ట్స్ అన్ని ధరించలేదు కాబట్టి. మొన్న అందరూ ర్యాష్ డ్రైవింగ్ చేయకండి. మీకోసం చాలా ఇంట్లో చాలా మీ కుటుంబ సభ్యులు అందరూ వేచి ఉన్నారు మీకోసం. అందుకే ఎప్పుడు ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు. పోలీసులు సేఫ్టీ రూల్స్ అని ఎందుకు పెట్టారు? ఎందుకంటే మీకోసమే కదా పెట్టింది. మీ ప్రాణాల కోసమా వాళ్ళ ప్రాణాల కోసమా? వాళ్ళ ప్రాణాల కోసమే కదా పెట్టింది. అందుకే సేఫ్టీ రూల్స్ పాటించండి అని చెప్తున్నాం అందరికీ. థ్యాంక్ యూ. Red signal, what do you say? I say stop. I say stop. back. Hold the mic. Yellow signal, what do you say? I say wait. I say wait.
పరిధిలో అయితే చాలా బాగా అయితే నడుపుతున్నారు, అన్కంట్రోలబుల్గా నడుపుతున్నారు. మన చేరపట్నంలో 5 నుంచి 6 పాఠశాలలు ఉన్నాయి కదా, వాటి ప్రాంతంలో అయితే సురక్షితంగా ఓవర్ స్పీడ్ కాకుండా మైనర్ డ్రైవింగ్ అయితే అసలు చేయకూడదు. అక్కడ పిల్లలకి అది ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఒకవేళ మన పిల్లలకి తాకినట్టయితే వాళ్ళ ప్రాణాలు అయితే పోయే ఛాన్స్ అయితే చాలా శాతం ఉంది. ఇంకా మైనర్ డ్రైవింగ్ అయితే చేస్తున్నారు. మైనర్ డ్రైవింగ్ అనగానే 18 years బిలో, ఇంకా 18 years తర్వాత వచ్చినంటే నేను మైనర్ డ్రైవింగ్ చేయొచ్చు, నేను మేజర్ అనుకుంటున్నారు. కానీ కాదు, మనం డ్రైవింగ్ స్కూల్స్కి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాతనే మనం అయితే డ్రైవింగ్ చేయాలి. అప్పుడు మన డ్రైవింగ్ చేయాలనే ఒక కార్డ్ అయితే ఇస్తారు. ఒకవేళ మన కేసు పడ్డా కూడా కార్ చూసి విడిపించే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మైనర్ డ్రైవింగ్ చేస్తే ఆ కేసు మన పేరెంట్స్ మీద పడుతుంది. ఒకవేళ ఆ కేసు మీద పడితే మన లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. దిస్ ఈస్ ద టాపిక్. థ్యాంక్ యూ. అందరూ హెల్మెట్ పెట్టుకోకుండా మందు తాగి ఇంకా ఫోన్లు చూసుకుంటూ బండి మీద నడుపుతున్నారు. కానీ వాళ్ళకి సేఫ్టీ రూల్స్ పెట్టుకోకుండా కార్లలో సీట్ బెల్ట్స్, బైక్లలో హెల్మెట్స్ అవేం పెట్టకుండా వాళ్ళు నడుపుతున్నారు. పోలీస్ మనకి ఎందుకు రూల్స్ పెట్టారు? మన ప్రాణాల కోసమే వాళ్ళు రూల్స్ పెట్టారు. అందుకే మనం ఎప్పుడూ రూల్స్ ని తీసేయకూడదు. మన కోసం మన ఫ్యామిలీస్ ఎంతమందో బయట మన ఇంట్లలో వెయిట్ చేస్తున్నారు. లైక్ మన పిల్లలు, అమ్మ వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మీరే మా ధైర్యం. ఫాదర్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఆల్. అందుకే మీరు అన్ని సేఫ్టీ రూల్స్ వాడాలి అని కోరుకుంటున్నాము మా ప్రెజెంటేషన్ హై స్కూల్ నుంచి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి హెల్మెట్ గురించి. హెల్మెట్ అనేది బైక్ లేదా స్కూటర్ నడిపే వాళ్ళు కంపల్సరీ ధరించవలసిన రక్షక కవచం లాంటిది. హెల్మెట్ అనేది ప్రతి ఒక్కరు ధరించాలి. ఎప్పుడైతే వాళ్ళు బైక్ లేదా స్కూటర్ నడుపుతున్నారో వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ ధరించే నడపాలి. హెల్మెట్ ఒకవేళ మీరు ధరించలేదంటే అకార్డింగ్ టు సెక్షన్ 129 మోటార్ వెహికల్స్ యాక్ట్ 100 నుంచి 1000 రూపాయల వరకు మీకు చలానా వేయబడుతుంది. అలాగే 3 నెలల వరకు లైసెన్స్ సస్పెండ్ చేయబడుతుంది. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీకు కళ్ళల్లో దుమ్ము పడకుండా మరియు చిన్న చిన్న రాళ్ళు అవన్నిటి నుండి మీకు రక్షణ కల్పిస్తుంది. అలాగే మీకోసం మీ ఇంటి దగ్గర చాలా మంది ఎదురు చూస్తారు. హెల్మెట్ పెట్టుకుంటే మీకు 70% వరకు మీకు చాలా రక్షణ ఇస్తుంది హెల్మెట్ అనేది. హెల్మెట్ అనేది మా కోసము పోలీసుల కోసము పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకోసం మీ ఇంటి దగ్గర వేచి ఉండే మీ పిల్లలు మరియు మీ కుటుంబ సభ్యుల కోసం పెట్టుకోవాలి. హెల్మెట్ అనేది ప్రతి ఒక్కరు చాలా అవసరం. హెల్మెట్ ఉంటే మనకి యాక్సిడెంట్ అయినా అది మనల్ని 70% వరకు రక్షిస్తుంది. థ్యాంక్ యూ. ఒక పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రాము ఈరోజు చేర్యాల పోలీస్ స్టేషన్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చేర్యాల పోలీస్ స్టేషన్ ఎదురుగా జనగాం నుంచి సిద్దిపేట నుంచి జనగాం వెళ్ళే హైవే రోడ్డు మీద చిన్నారి పిల్లలు చాలా ముచ్చటగా మంచిగా ప్రదర్శన ఇచ్చారు. ఈ యాక్సిడెంట్లో చాలామంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చేసి వాళ్ళలో మార్పు రావాలనే ఉద్దేశంతో ఈ చిన్న ప్రోగ్రామ్ మనం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. యాక్సిడెంట్ అయినవి 70% మానవుల తప్పిదాల వల్లే జరుగుతుంది, హ్యూమన్ ఎర్రర్స్ వల్లే జరుగుతుంది. కాబట్టి ఆ హ్యూమన్ ఎర్రర్స్ కనుక మనం అధిగమించినట్లయితే చాలా వరకు యాక్సిడెంట్లను మనము కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి ఈ కంట్రోల్ చేసినట్లయితే యాక్సిడెంట్ మన ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే యాక్సిడెంట్లు అనేవి జరగవు. కాబట్టి ఈ చిన్నారుల ప్రదర్శన ఎంతో ముచ్చటగా చాలా ముందుగా అనిపించింది. కాబట్టి ఈ చేర్యాల పట్టణము ఉన్న గ్రామాలు కావచ్చు, మద్దూరు కావచ్చు, కుమరెల్లి కావచ్చు, అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ఎలాంటి యాక్షన్ గురి కాకుండా వాళ్ళ కుటుంబాలను రోడ్డు పడకుండా ఒక మంచి రూల్స్ పాటించి ట్రాఫిక్ రూల్స్ పాటించిన ఒక మంచి మండలంగా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి చేర్యాల పోలీస్ స్టేషన్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెజెంటేషన్ స్కూల్ పిల్లలతో ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి, డ్రంక్ డ్రైవ్ గురించి, ట్రిపుల్ రైడింగ్ గురించి, హెల్మెట్ గురించి చిన్న ప్రదర్శన పిల్లలు చేశారు. మీరందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే మనం చాలా వరకు ప్రాణాలను కాపాడుకోవడం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి మన ప్రాణాలతో పాటు ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా యాక్సిడెంట్లో పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించవలసిందిగా మా చేర్యాల పోలీస్ తరఫున పబ్లిక్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. రీసెంట్గా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇక్కడ యాక్సిడెంట్ అయింది. కాబట్టి ఒక మనిషి ప్రాణం
కోర్టులో పెట్టిన వాళ్ళు తిరిగి తీసుకురాలేము కాబట్టి ప్రతి ఒక్కరు ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ దృష్టిలో పెట్టుకొని డ్రైవింగ్ చేసుకుంటా కూడా యాక్సిడెంట్ గురి అవుతూ ఉంటారు. కాబట్టి దయచేసి ఏదో ప్రాబ్లం ఉన్నా, మీకు ఏమైనా సెల్ ఫోన్ అర్జెంట్ వచ్చినా రోడ్డు పక్కకి ఆపి సెల్ ఫోన్ మాట్లాడి డ్రైవింగ్ చేయవలసిందిగా పోలీసు వారి విజ్ఞప్తి. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మనం కాన్సెన్స్ ఉంటేనే యాక్సిడెంట్లు అవుతాయి. అలాంటిది కాన్సెన్స్ లేకుండా మనం డ్రైవింగ్ చేసినట్లయితే పక్కా మేజర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన కోసం మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఈ చిన్న పిల్లలు ఇచ్చిన అవగాహనను దృష్టిలో పెట్టుకొని మీరందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించవలసిందిగా చేర్యాల పోలీసు తరఫున విజ్ఞప్తి. అరే వాలే ప్రోగ్రాంలో ఈ జిల్లా మొత్తం, స్టేట్లో, తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది. ఈ ప్రోగ్రాం గురించి చెప్పగలనే ప్రెజెంటేషన్ ప్రిన్సిపల్ మేడం గారు వీళ్ళందరికీ బ్రీఫ్ చేసి ఈరోజు చిన్న కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ మన తరఫున ఒకసారి చప్పట్లతో స్వాగతం చెప్పవలసిందిగా కోరుతున్నాం. అరైవ్ అలైవ్ క్యాంపెయిన్లో భాగంగా 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఈ అరైవ్ అలైవ్ వారోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మన చేర్యాల పట్టణంలోని ప్రెజెంటేషన్ హై స్కూల్ నుండి కొంతమంది పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రజలకి, వాహనదారులకి ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పించాలని చెప్పేసి, చిన్న పిల్లలతోటి అవగాహన కల్పిస్తే ఇంకా వాళ్ళకి ఇంకా లోతుగా వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి అది హత్తుకుంటుంది, గుర్తుంచుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు పిల్లలతో ఒక చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం వల్ల మేము ప్రజలకు ఇచ్చే, వాహనదారులకు ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా హెల్మెట్లు అనేది ధరించాలి, సీట్ బెల్ట్ ధరించాలి వాహనాలు నడిపేటప్పుడు. అండ్ చిన్న పిల్లలు, మైనర్స్కి వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. అండ్ స్కూల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకి చేర్యాల పట్టణంలో దగ్గర ఒక 10 స్కూల్స్ దాకా ఉన్నాయి. ఆ స్కూల్స్ ఏరియాలో ఏదైతే ఉన్నాయో మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో పిల్లలు వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి, స్కూల్ బస్సులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాహనదారులు అవి గమనించుకుంటూ వెళ్ళాలని కోరుతున్నాము. అండ్ రోడ్డు పక్కన కూడా ఇప్పుడు షాప్లకి వచ్చే వాళ్ళు చాలా మంది వెహికల్స్ రోడ్డు మీద ఇష్టానుసారంగా పెడుతున్నారు. అట్లా పెట్టకుండా ఒక ఆర్డర్ ప్రకారం పెట్టి ఈ రోడ్డు మీద వెళ్ళే వాహనదారులకు హెల్ప్ చేయాలి, అంటే వాళ్ళకి ఎటువంటి ఆపద కలగకుండా చూసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా అటు షాప్ వాళ్ళకి మరియు ఆ వాహనదారులకి విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి ట్రాఫిక్ నియమాలు పాటించండి. ఇది మా చేర్యాల పోలీస్ స్టేషన్ తరపు నుండి అందరికీ నమస్కరించి మరీ చెప్పడం జరుగుతుంది. చేర్యాల పిఎస్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చేర్యాల పట్టణంలో ప్రజెంటేషన్ స్కూల్ పిల్లలతో అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి, అదేవిధంగా హెల్మెట్, సీట్ బెల్ట్ గురించి, ట్రాఫిక్ రూల్స్ గురించి మనం ఒక చిన్న ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది. చేర్యాల పబ్లిక్ అందరికీ మా చేర్యాల పోలీస్ తరఫున అందరికీ నమస్కరించి తెలియజేసింది ఏమనగా, అందరు నమస్కారం పెట్టండి. నమస్కరించి తెలియజేయని ఏమనగా ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్, అదేవిధంగా హెల్మెట్, ట్రాఫిక్ రూల్స్ పాటించి ఎవరు ఎలాంటి యాక్సిడెంట్లో గురి కాకుండా చాలా సేఫ్టీగా డ్రైవింగ్ చేసి, కొన్ని మన డ్రైవింగ్ వల్ల ఇతరులకు కానీ, ఇతరుల డ్రైవింగ్ వల్ల మనకు కానీ ఈ యాక్సిడెంట్లు అవుతాయి. కాబట్టి దయచేసి మీరందరూ రూల్స్ పాటించి అందరూ హ్యాపీగా ఉండవాలని చెప్పేసి ఈరోజు మేము అరైవ్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం అంతా, అదేవిధంగా మా సిద్దిపేట సిపి మేడం రష్మిక పెరుమాళ్ మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, ఆదేశాల ప్రకారము ఈరోజు మేము ప్రోగ్రాము అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి పబ్లిక్ అందరూ ఈ వీడియోస్, ఈ మీడియా ద్వారా అందరూ ఈ ఇన్స్ట్రక్షన్స్ గ్రహించి అందరూ సేఫ్టీగా ఉండాలని చెప్పేసి మరి ఒక్కసారి పోలీసులందరి తరఫున నమస్కరించి అందరికీ తెలియజేస్తున్నాం. మా